వాక్యం ఒక్కసారి చూసుకున్నాం. యోయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వాక్యం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరింతును. హల్లెలూయా. కాబట్టి ప్రవచన వాక్కు, యోయేలు గ్రంథము ద్వారా దేవుడు పలికిన ప్రవచన వాక్కు ప్రకారము దాని తర్వాత నేను నా ఆత్మని సర్వ శరీరుల మీద నేను కుమ్మరిస్తాను అని దేవుడు సెలవించాడు. కాబట్టి ప్రవచనాలు ఏవైతే బైబిల్లో అవి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత తన దాసుల ద్వారా పలకబడ్డాయో ఆ ప్రవచనాలన్నింటినీ దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రవచనాల నెరవేర్పుని మనము తెలుసుకున్న మనము ఆ ప్రవచనాలు ఎప్పుడు నెరవేర్చబడ్డాయి అని కూడా మనము తెలుసుకునే ఆవశ్యకత మనకి ఎంతగానో ఉన్నది. కాబట్టి ఈ ప్రవచన వాక్కు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మేడగది అనుభవంలో దేవుడు ప్రవచనం పూర్వకంగా మాట్లాడిన మాటలు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో తన శిష్యుల మీద తన ఆత్మని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి అది కుమ్మరించడం మాత్రమే కాదు, కానీ సంఘము ఆనాడు స్థాపించబడ్డది. దేవుని ఆత్మ సంఘంపైకి దిగి వచ్చింది. కాబట్టి అపోస్తుల ద్వారా దేవుని ఆత్మ అభిషేకం ద్వారా మొట్టమొదటి సంఘము స్థిరపరచబడ్డది. కాబట్టి ఈ ప్రవచన వాక్కుని విన్న మనము, దాని నెరవేర్పు గురించి ధ్యానించిన మనము ఒకటి గుర్తిస్తాం. ఏంటి అంటే, సంఘంలో నేను కూడా ఉంటున్నాను కదా, ఈ సంఘంలో నేను ఉంటుండగా ప్రవచన వాక్కు నేను విని ఉన్నా కనుక ఆ ప్రవచన వాక్కు అపోస్తుల కార్యాలు ఎట్టి రీతిగా అయితే నెరవేర్చబడ్డదో అది సంఘంలో చేర్చబడ్డ నా జీవితంలో ఆ ప్రవచనము నెరవేర్చబడ్డదాన్న ప్రశ్న ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ ప్రవచనము దేవా నా జీవితంలో నెరవేర్చేయాలని అడిగేవారిగా, దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఈ ప్రవచనం ఏదైతే యోయేలు గ్రంథము అనగా పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క జన్మకి ముందుగా ప్రవచించబడ్డదో, ఈ ప్రవచన వాక్కు యేసుక్రీస్తు శివమరణము ఆయన పొందుకున్నాక పునరుద్ధారణుడై తిరిగి లేచి మళ్ళా తండ్రి కుడి పాఠశాల దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి దగ్గర వేడుకొని ఎట్టి రీతిగా అయితే శిష్యులకి వాగ్దానము చేశాడో మరొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాని అది వాళ్ళ జీవితంలో నెరవేర్చబడింది. ఆ వాగ్దానమే ఈరోజు సంఘంలో నా జీవితంలో నెరవేర్చబడే దినాల్లో మనము ఉంటున్నాము. అందుకని అంటున్నాడు, అంత్య దినాల్లో నా ఆత్మ సర్వ శరీరుల మీద నేను కుమ్మరిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు బి విల్లింగ్. దానికి మనము ఈరోజు సంఘంలో చేర్చబడ్డము. ఆ ప్రవచన నెరవేర్పుకి ఈరోజు సంఘంలో చేర్చబడ్డ మనమందరము దానికి సాక్షులై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనము సాక్షులుగా ఉండాలి అంటే ఏదో చర్చికి వస్తున్నాం కదా అని సాక్ష్యం కాదు, కానీ నిజముగా ఆత్మ అభిషేకాన్ని మనము పొందుకునే వారుగా ఉండి అభిషేకాన్ని మనము పొందుకొని ఆత్మాభిషేకం యొక్క సాక్ష్యాన్ని మనము ఈ భూమి మీద వెదజల్లే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు తన వాక్యంలో అంటున్నాడు, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు అని పిలువబడుతున్నాడు. సంఘస్థులు అందరూ కాదు, కానీ సంఘంలో చేర్చబడ్డవారు, ఆత్మ అభిషేకాన్ని పొందుకున్న వారు మాత్రమే దేవుని దృష్టిలో ఆయనకి కుమారులుగా పిలువబడతారు అని దేవుడు తన వాక్యం ద్వారా నీకు నాకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మందిరానికి వస్తున్నప్పుడు ఎన్నో అవసరతలు దేవునికి మనం చెప్తూ ఉంటాము. ఎన్నో అవసరతలు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన మనకి సహాయం చేస్తూ అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాక మన ఆధ్యాత్మికమైన జీవితము సంఘంలో చేర్చబడినాక ఎట్టి రీతిగా కొనసాగబడుతున్నది, ఎట్టి రీతిగా దేవుడు నడిపిస్తున్నాడు అని దాని మీద కూడా మనము శ్రద్ధ వహిస్తే కనుక నిజంగా మనము ఆసక్తి కలిగి ఉన్నామన్న ప్రశ్న మనకు ఉండాలి. దేవుడు తన ఆత్మతో నేను కుమ్మరిస్తాను, అభిషేకిస్తాను, నింపుతాను అని దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు తెలియపరిచి ఉన్నాడు. కానీ మనలో ఆసక్తి లేకపోతే కనుక దేవుడు బలవంతంగా తన ఆత్మతోని మనని ఏమాత్రము నింపలేడు. కాబట్టి సంఘానికి వస్తున్న మనము ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, సంఘానికి దేనికి రావాలంటే దేవుని సహాయాన్ని పొందుకునే దానికి రావాలి. అంత మాత్రమే కాక దానికన్నా ప్రాముఖ్యంగా ఏంటంటే దేవుని మీద ఆధారపడే జీవితం కలిగి జీవించడము నేర్చుకోవడానికి సంఘంకి మనం నడిపింపబడాలి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని మీద మనం సంపూర్ణంగా ఆధారపడితే కనుక దేవుడు తన ఆత్మాభిషేకాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము దేవుని కొరకు సాక్షులుగా మనము ముందుకి కొనసాగింపబడతాము.
కాబట్టి మనము ఆత్మని పొందుకున్నాక మనం ధర్మశాస్త్రం కింద ఏమాత్రము లేము, కానీ మనం కృప ద్వారానే రక్షింపబడ్డాము అనే దేవుడి వాక్యము మనకి సెలవిస్తుంది. కాబట్టి మనం ఎందరైతే ఆయన యందు నమ్మి ఉన్నామో ఆయన మనకి అధికారాన్ని ఇచ్చాడు, ఏంటంటే మీరు దేవుని కుమారులు అని. కాబట్టి దేవుణ్ణి నమ్ముతున్న మనము ఎట్టి రీతిగా నమ్మకమైన మీద ఉంచుతున్నాము. నువ్వు నమ్మితే దేవుని కార్యాలని చూస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్ముట నీవెలైతే నమ్మున వారికి సమస్తము సాధ్యము. కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ విల్ పోర్ అవుట్ హిస్ స్పిరిట్ ఆన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు తన ఆత్మాభిషేకాన్ని కుమ్మరిస్తాడో మనం నమ్మాలి. ఆ శక్తిని దేవుని సన్నిధిలో కనపరచాలి. దాని కొరకు మనము వేచి ఉండాలి. ఆత్మాభిషేకాన్ని మనము పొందుకోవాలి. అంత మాత్రమే కాక ఆత్మాభిషేకాన్ని పొందుకున్న మనము ఆయన పరిశుద్ధ రాకడ కొరకు ఆత్మ ద్వారా మనము సిద్ధపరచబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ ఆత్మ బలము మనకు కావాలి. అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ కేవలం మన ఆత్మ ద్వారానే అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే అదొక పోరాటము. మనము పోరాడేది శరీరులతో కాదు, కానీ మనం పోరాడేది అంధకార దురాత్మల సమూహముతోనూ అధికారులతోనూ మనము పోరాడుతున్నాము. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. కాబట్టి ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లో ఆత్మ మనకి లేకపోతే కనుక మనం ఏమాత్రము గెలవలేము. కాబట్టి ఆత్మ బలాన్ని ప్రతి ఒక్కరు మనము పొందుకోవాలి. ఆత్మ బలాన్ని మనము ధరింపజేయమని దేవుడిని అడిగి వేడుకొని దాంతో నింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ ఆత్మాభిషేకం మనకి ఏం చేస్తుంది అంటే, మనము ఈ లోకంలో పడిపోకుండా మనం పవిత్రంగా ఎట్టి రీతిగా జీవించాలో, దేవుని కొరకు సాక్షులుగా ఎట్టి రీతిగా నడవాలో అది మనకి నేర్పిస్తూ వస్తుంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన సొంత జ్ఞానంతో మనం ధ్యానించడం కాదు, కానీ దేవాని ఆత్మ సహాయము, నీ ఆత్మ జ్ఞానము నాకు దయచేసి ఎట్టి రీతిగా నేను బలపరచబడాలో, ఎట్టి రీతిగా నేను వెలిగించబడాలో, ఎట్టి రీతిగా నేను నడిపింపబడాలో నీ సహాయం నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం వేచి ఉండి ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుంటే కనుక దేవుడు తన ఆత్మ జ్ఞానాన్ని మనకిస్తాడు, తన ఆత్మతో నింపుతాడు, తన ఆత్మ బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎట్టి రీతిగా ఈ లోకంలో మన శరీర ఇచ్ఛలని కానీ మనకుంటున్న కోరికలు కానీ ఎట్టి రీతిగా ఈ లోకంకి పౌలు చెప్పిన రీతిగా మనం ఎట్టి రీతిగా సిలువ వేయబడాలో అది మనకి ఆత్మ బలము ద్వారా మన జీవితాల్లో అనుగ్రహింపబడుతూ ఉంటుంది. కాబట్టి పౌలు అంటాడు, నేను ఈ లోకానికి సిలువ వేయబడ్డాను. అది ఎట్లా ఆయనకి సాధ్యము అంటే కేవలం ఆత్మ ద్వారానే. కాబట్టి ఆత్మని మనం పొందుకున్నప్పుడు ఈ లోకాన్ని మనం విసర్జించగలుగుతాం, లోకాన్ని మనం విడిచిపెట్టగలుగుతాం, దేవునికి సమీపస్తులుగా మనము జీవించగలుగుతాము. క్రైస్తవులుగా కాదు, సమీపస్తులుగా మనం జీవించాలి. అంటే మనకి ఆత్మ సహాయము ఎంతగానో అవసరమై ఉన్నది. కాబట్టి ప్రతిదినము దేవుని యొక్క ఆత్మ సహాయం మీద ఆధారపడుతూ, ఆత్మ చేత నడిపింపబడుతూ అట్టి జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో మనము ప్రతిదినము మనము పొందుకునే వాళ్ళు ఉండాలి. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక చిన్న మాట అంటారు చూడండి. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను మీరు నెరవేర్చరు. కాబట్టి ఆత్మ మన శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోకుండా మనకి అది కాపుదల అనుగ్రహిస్తుంటది. ఎందుకంటే శరీరము బలహీనమైనది అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఎప్పుడైతే ఈ శరీరంలో దేవుని ఆత్మ కుమ్మరింపబడ్డదో అప్పుడు ఈ శరీరము బలమైనదిగా అది మార్చబడుతుంది. అందుకనే భక్తుడు అంటాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. కాబట్టి నీలో ఉన్నవాడు ఎవరు అంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకమే, దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మనే. కాబట్టి ఆత్మని మనం పొందుకొని ఈ లోకానికి మనం సిలువ వేయబడి దేవుని కొరకు మనము సాక్షులుగా మన శరీర ఇచ్ఛలని మనం జయించే వారిగా మనం ఉండాలి. అంటే మనం దేవుని సన్నిధిలో ఆత్మ బలాన్ని మనము పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చూసుకుందాం. 143 verse 10. అమ్మా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. కాబట్టి ఇక్కడ చక్కటి మాటలు, టీచ్ మీ టు డూ యువర్ విల్ ఫర్ యు ఆర్ మై గాడ్, లెట్ యువర్ గుడ్ స్పిరిట్ లీడ్ మీ ఆన్ అ లెవెల్ గ్రౌండ్. కాబట్టి దేవుని ఆత్మ మనకు కావాలి.
సమభూమిపై మనం నిలబడాలన్నా, మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలన్నా కూడా దేవుని ఆత్మని మనము పొందుకోవాలి. కాబట్టి దేవుని అడగాల, ప్రభు నువ్వు నాకు నేర్పించు, నేను ఎట్టి రీతిగా నడుచుకోవాలో, ఎట్టి రీతిగా ప్రవర్తన కలిగి ఉండాలి, ఎట్టి రీతిగా నేను జీవించాలో నువ్వు నాకు నేర్పించయ్యా అని దేవుణ్ణి జ్ఞానం అడిగితే దేవుడు తప్పక తన జ్ఞానంతో నింపుతాడు. తన ఆత్మబలంతో మనం ఎట్టి రీతిగా నడిపింపబడాలో ఆయన మనకి సహాయము చేస్తాడు. అందుకని యాకోబు పత్రికలో అంటుంటాడు, మీలో వరకు నా జ్ఞానము కొదువై ఉంటే కనుక నన్ను అడగండి, నేను మీకు ధారాళముగా ఇస్తా అంటాడు. కొద్దిగా కాదు, ధారాళముగా. ఎవరికి ఎంత కావాలంటే అంత. ఫ్రీగా బియ్యం ఇస్తారంటే ఆడవారు పెద్ద పెద్ద సంచులు పట్టుకొని పోతారు. 5 కిలోలు కాదు, 10 కిలోలు కూడా పట్టుకొని పోతారు. అందుకనే అంటారు, ఫ్రీగా ఫినాయిల్ వస్తే తాగే రకాల బాబు ఇలా. ఫ్రీగా వస్తుందంటే ఎంతనో పొందుకుంటాం, ఎంతనో తీసుకొని తెచ్చుకోవడానికి ఆశిస్తుంటాము. అట్టి రీతిగానే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని జ్ఞానం కొరకు కూడా అట్టి ఆసక్తిని మనం కనపరచాలి. ప్రభా ఈ లోక జ్ఞానం కాదయ్యా, ఎందుకంటే బైబిల్ చెప్తున్నది ఈ లోక జ్ఞానము అది దెయ్యాల జ్ఞానము అని. కాబట్టి ఈ దెయ్యాల జ్ఞానంతో మనం నింపబడితే కనుక మనం పొందుకున్న రక్షణను మనం పోగొట్టుకుంటాం. అదే మనల్ని, మన భక్తే మనల్ని మోసం చేస్తుంది. అందుకనే దేవుడు ధారాళంగా ఇస్తా అన్నాడు కనుక ఆయన జ్ఞానం మీద మనము ఆధారపడే వారమైన. అందుకనే సొలొమోను మహారాజు కూడా దేవుడిని జ్ఞానం అడిగాడు. మీ ప్రజలను ఎట్టి రీతిగా నడిపించాలన్న జ్ఞానాన్ని దయచేయడం. ఆయనంత జ్ఞానవంతుడు ఎవరు లేరని బైబిల్ చెప్తుంది. మరి ఆయనకేమో అవసరమైంది అంటే ఆయనకుంటున్న జ్ఞానము ఒకవేళ ఆయన అనుభవాలు కూడా ఈ లోక జ్ఞానమేమో, కానీ దానికైనా శ్రేష్టమైన జ్ఞానము దేవుడు నాకు ఇస్తాడు అని దేవుని వైపు నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు దేవుడు తన పరలోక జ్ఞానంతో ఆయన నింపి ఉన్నాడు. కాబట్టి అటు రీతిగానే సంఘంలో మనం ఉంటున్న, మనం రక్షణ పొందుకున్న మనము దేవుని జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఎట్టి రీతిగా ఈ లోకంలో మన యాత్రని మనము ముందుకు కొనసాగించాలి, ఎట్టి రీతిగా కడముట్టించాలో మనము దేవుని జ్ఞానం మీద ఆధారపడి మనము ముందుకు వెళ్ళాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. గంతులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 25 వాక్యాలు చూసుకుంటే ఒక మాట ఉంటుంది చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరంను దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిల్లు వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమై ఉన్నాం కనుక అయితేమా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదములకు రేపకయు అసూయ పడకయు వృధాగా ముందుకు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు తన వాక్యంలో ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మని పొందుకున్నాను అని సంఘంలో ఒకవేళ చెప్పి ఒక సాక్ష్యం కలిగి ఉంటే కనుక అవి క్రియారూపంలో సంఘంలో వాళ్ళు గమనిస్తారు. కాబట్టి మొట్టమొదటిగా ఆత్మఫలమైన ఏమనగా అది ప్రేమ. నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావా, ప్రేమ కలిగి పలకరిస్తున్నావా, ప్రేమతో నువ్వు నీ వ్యవహారం నువ్వు కొనసాగిస్తున్నావా అనేది ప్రతి ఒక్కరు గుర్తించే వారుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి నీ ఫలంని బట్టి నిన్ను గుర్తిస్తావు. నీలో ఆత్మఫలం ఉంది అంటే ఆత్మాభిషేకాన్ని నువ్వు పొందుకున్నావు అని అడిగితే దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రేమనే. నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాడని ఎంతమంది చెప్తూ ఉంటారు. ఆత్మ నాతో మాట్లాడతారంటే దేవుడు ఆత్మతో నన్ను నింపుతాడని ఎంతమంది చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో బాధాకరమైన విషయం ఏంటి అంటే ఏమాత్రము ప్రేమ వాళ్ళలో ఉండదు. వాళ్ళ సొంత కుటుంబాల్లో రక్త సంబంధాల మధ్యలో ఆ ప్రేమ ఉండదు. ఆ ప్రేమ అనురాగాలు వాళ్ళు పోగొట్టుకొని ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు, లేకపోతే దేవుని వాక్యాన్ని పంచుకునేటప్పుడు, లేకపోతే సహోదరులతో కలిసి వాళ్ళని అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము ఆత్మతో నింపబడతామండి అని చెప్తారు. ఆత్మతో నింపబడితే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు నీ క్రియలను బట్టి వాళ్ళు నీ ఫలాన్ని వాళ్ళు గుర్తిస్తారు. దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆత్మని పొందుకోవాలి అంటే కనుక మొట్టమొదటిగా మనము ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో మనము స్థిరపరచబడాలి. దేవుని ప్రేమను బట్టి మనము ఇతరులని ప్రేమించేవారుగా మనము ఉండాలి. అందుకని వాక్యం చెప్తుంది, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే ఏమి ప్రయోజనం? నీ శత్రువులను ప్రేమించు అంటుంది, నీ శత్రువులను అయితే వాళ్ళ కొరకు ప్రార్థించు అంటుంది. అది ఆత్మఫలము.
అది నువ్వు చేయగలుగుతున్నావా? ఏదో సంఘంలో చేర్చబడ్డా మనం చేయగలుగుతున్నామా? ఆ ప్రేమను కలిగి జీవించగలుగుతున్నామా? ఆ ప్రేమను మనం చాటి చెప్పగలుగుతున్నామా? ఒకవేళ లేకపోతే కనుక ఈ ఆత్మ ఫలాలు దేవా నాకు కావాలయ్యా అని దేవుని సన్నిధిలో వేచి ఉంటే కనుక దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మన పూర్ణ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమారించి మన పాపులను ఒప్పుకున్నప్పుడు నీ ఆత్మతో నన్ను నింపి నన్ను బలపరిచి నడిపించేయాలి, కొరకు సాక్షిగా నేను జీవిస్తానయ్యా అని మనం తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు తన ఆత్మతో మనం నింపిస్తాడు. ఆ ప్రేమని మనలో ఆయన నింపుతాడు అని దేవుడు తెలియజేస్తాడు. కఠినమైన సౌలుని తన ప్రేమతో మార్చుకున్నాడు. దమస్కు మార్గంలో సౌలుని దర్శించి పౌలుగా మార్చుకొని సంఘాలు స్థాపించేంత గొప్ప దైవజనుడిగా పరిశుద్ధుడిగా ఆయనని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే రీతిగానే నేడు సంఘంలో చేర్చబడ్డ మనము ప్రేమ లేని వాళ్ళమైతే మనం వ్యక్తులము అని భక్తులు చెప్తున్నాడు. కాబట్టి ప్రేమ అన్ని పాపాలని కప్పుతుంది. కాబట్టి అన్ని పాపాలని కప్పేది దేవుని ప్రేమ కనుక ఆ ప్రేమని మనం కూడా ఈ లోకంలో కలిగి జీవించాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అంత మాత్రమే కాక బైబిల్ చెప్తున్నది అంత్య దినాలు అనగా ప్రభు రాకడ దినాల్లో మనం వచ్చినాము, ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఒకటి గమనించాలి, జాగ్రత్త వహించాలి. ఏంటి అంటే మనలో ఉన్న దేవుని ప్రేమ చల్లారిపోకుండా మనము ప్రతినిత్యము దానిలో మనం నిలిచి ఉండాలి. ఆ ప్రేమ మనలో మండుచు ఉండాలి. ఆ ప్రేమను మనము అంతము వరకు మనం అది చాటి చెప్పేవారుగా మనము ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ఒక మాట చూడండి, ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వాక్యం. జీవించువాడు జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడై ఉండును, అతను నాకు కుమారుడై ఉండును. అందుకనే ఈ మాట ఎందుకు తీసుకొచ్చానంటే ఎందరైతే ఆత్మచేత నడిపింపబడుతుందో దేవుని కుమారులు అంటున్నాడు. కాబట్టి దేవుని కుమారులు ఏం చేస్తారంటే ఆత్మ బలాన్ని పొందుకొని వాళ్ళు జయించిన వారుగా వాళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళు మాత్రమే దేవుని కుమారుడుగా పిలువబడతారంట. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలన్న పరలోక రాజ్యంలో మన కొరకు ఆయన సిద్ధపరిచిన స్థలాలను మనం చేరాలనుకున్నా కూడా ఆత్మ సహాయం లేకుండా మన వల్ల అది కానే కాదు. కాబట్టి సంఘానికి వస్తున్న మనము దేవుని ఆత్మ బలాన్ని పొందుకున్నాము, దేవుని ఆత్మశక్తిని పొందుకున్నాము, దేవుని ఆత్మ నడిపింపు కొరకు ప్రతిదినము ఆయన వేడుకున్నాము. ప్రభా ఈ దినంలో నేను ఏం చేయాలయ్యా, ఈ దినంలో నేను ఎట్లా నడుచుకోవాలి ప్రభా, నీ నామానికి మహిమకరంగా నేను ఎట్టి రీతిగా జీవించాలో నాకు ప్రతిదినము నేర్పించు అని ప్రతిదినము దేవుని దగ్గర మనం మొదలుపెట్టుకున్నప్పుడు దేవుడు నీ ఆసక్తి కొద్ది ఆయన ఆ సావాసంలో నిన్ను పురికొల్పుతాడు, వాక్యంలో పురికొల్పుతాడు, ఆత్మతో పురికొల్పుతాడు. ఆయన నిన్ను జీవ మార్గమందు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఏ అపాయము నీ దగ్గరికి రాకుండా ఆయన నేను కాపాడుతూ తన దూతలను కావలిగా ఉంచి మనని బలపరిచి నడిపిస్తాడు. అంత మాత్రమే కాక ఆయన రాక సమయంలో మనం ఉంటున్నాం కనుక ఆయన ఎదుర్కొనే మహాకృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు సంఘంగా చేర్చబడ్డ మనం, సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం. కాబట్టి ఈ శరీరము క్రీస్తు యొక్క శరీరము కనుక ఈ పెళ్లి కుమార్తె సంఘము అని పిలువబడుతున్న దీన్ని ఆయన మధ్యాకాశంలోనికి తీసుకోవడానికి ఆయన రాబోతున్నాడు. అది ఏ సమయమైనా ఏ జామునైనా ఆయన రాబోతున్నాడు. ఇదిగో నేను దొంగ వలె వస్తాను అంటున్నాడు. సంఘంకి హెచ్చరిక అది. కాబట్టి సంఘము సిద్ధపడాలి, మేల్కోవాలి. ప్రభు ఏ సమయమైనా ఆయన వస్తాడు. మనం రాత్రిపూట నిద్ర అనాలోచనగా ఉండి ఈ లోక తలంపులతోనే మనము నిద్రపోయినామనుకో, ఒకళ్ళు నిద్రలో మనం జారుకున్నామనుకో, ఒకళ్ళు ప్రభు వస్తే కనుక ఆ పూర్వ శబ్దము మనము వీళ్ళనేవి వారు. అందుకని మీరు కనిపెట్టుకొని మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. కాబట్టి ఆయనని ఎదుర్కొనే దానికి ప్రార్థన జీవితం మనకి చాలా అవసరము. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ పరంగా కాదు. వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఆత్మలో ప్రార్థించే వాడిగా నువ్వు సిద్ధపరచుకోవాలి. నువ్వు దేవుని సిద్ధపరచమని అడిగినప్పుడు దేవుడు నిన్ను వ్యక్తిగతంగా సిద్ధపరుస్తాడు. ఆయన ఎప్పుడు వస్తున్నారో మేల్కొల్పు నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఎదుర్కొనే కృపను దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ సమయాన్ని నైనా మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి ప్రభా కొద్ది సమయమునైనా నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు దయచేసే ప్రభా. అవును ప్రభా, నీ ఆత్మనైనా కుమ్మరిస్తానైనా ప్రవచన వాకు ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభా. అపోస్తుల కార్యాల్లోనైనా ప్రవచనాన్ని నెరవేర్చి ప్రభా నీ ఏర్పరచుకున్న శిష్యులందరి మీద ఆత్మను కుమ్మరించావు. నేడు సంఘంలో కూడానైనా నీ ఆత్మను కుమ్మరించి ప్రభా నీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆ సాక్ష్యాన్ని నైనా మేము తుది వరకు నైనా మేము
దాన్ని కొనసాగించుకునే కృపను మాకు దయచేయండి. ఆత్మ బలంతోనైనా మేము నడిపింపబడే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండి మా పక్షాల నుండి నూతన కార్యాలు జరిగించండి. మీ పక్షులు రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటునైనా సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినైనా నేను ఎదుర్కొనే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాను. నేను వాక్యాన్ని నేను కట్టి ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్.